హలో యూట్యూబ్ పీపుల్, అందరికీ నచ్చేటట్టు అందరికీ ఇష్టమైన టేస్టీ రెసిపీ తీసుకొచ్చేసాను. ఇది అందరికీ తెలుసు అనుకో, కానీ ఏదో నా స్టైల్లో నేను చేస్తున్నానని మీకు చూపించడానికి పెడుతున్నాను. నేనైతే ఇవాళ చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోర అంటే నోరు ఊడిపోతుంది కదా, అది ఎలాగా 5 మినిట్స్లో చేసేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే చింతపండుని గుజ్జుని ఉడకపెట్టుకొని అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మరగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఆవాలు 1 స్పూన్, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వాటిని బాగా వేగనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత ఎండుమిర్చి 2, కరివేపాకు కొంచెం వేసుకొని బాగా వేపుకోవాలి. మెయిన్ శనగపప్పు వేగాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకు పసుపు, ఆల్రెడీ చింతపండు గుజ్జులో వేసుకున్నాం కదా అనుకుంటాం, కానీ ఇందులో వేసుకోవాలి. చింతపండు గుజ్జులో పసుపు పెద్ద కలవదు అన్నంలో, సో ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే పులిహోర అనేది కలరింగ్గా సూపర్ ఉంటుంది. ఇవి కూడా బాగా వేపుకొని ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేటప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కడుక్కొని వేసుకోండి. అది అయిపోయాక పులిహోర కలిపేద్దాం వచ్చేయండి. అన్నం తీసుకొని అన్నంలో చింతపండు గుజ్జు వేసి ఫస్ట్ అయితే కలిపేయాలి. కలిపేసినా కూడా కొంచెం ఎల్లో కలర్ రాలేదు. ఆ తర్వాత పోపు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక అంతేనండి, రెడీ. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు. ఇలాంటి ఒక మంచి టేస్టీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్.